ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంపై ఏపీ హైకోర్టు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజధాని రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిని కాపాడిన ప్రాణదాతగా నాటి మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ కు పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని రైతులు ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నమన్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రకంగా మంచి శుభసూచకంగా ఆనాడు వచ్చింది. ఆ రకంగా మరి ఈనాడు ప్రజలు కూడా ఏదైతే మూడు ముక్కలాట ఆడి అమరావతి కాదని ఎన్నికలకు పోయిన తర్వాత ప్రజలు కూడా వారి నిర్ణయాన్ని, మూడు రాజధానుల నిర్ణయాన్ని, వైఎస్ఆర్సీపీ నిర్ణయాన్ని కూడా వాళ్ళు తృణీకరించారు. 151 స్థానాలున్న ఆనాటి వైఎస్ఆర్సీపీని వాళ్ళు చేసినటువంటి చేష్టలకి, దుశ్చర్యలకి, అప్రజాస్వామిక విధానాలకి వాళ్ళకి శిక్ష వేసే రకంగా 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మరి హోమ్ మినిస్టర్ గారు అందరూ మరి ఒక నిర్ణయానికి వచ్చి దీనికి చట్టబద్ధత కల్పించాలి, దీన్ని ఎవరు మార్పు చేయడానికి వీల్లేదు, క్యాపిటల్ అనేది అమరావతి ఉంటుంది, శాశ్వతంగా ఉంటుందని ఏదైతే చట్టబద్ధత కల్పించారో పార్లమెంట్లో ఈనాడు మరి రాష్ట్రపతి గారు ఆమోద ముద్రను తెలిపారు. ఇది ప్రజలు కోరుకున్న ప్రజా రాజధాని. మరి ఎవరు కూడా భవిష్యత్తులో దీన్ని కదపలేరు. ఆ రకంగా మరి రాబోయే కాలంలో కలకాలం ఈ రాజధాని ప్రజా రాజధాని ఉంటుంది. ఆ రకంగా అభివృద్ధి పందాల్లో మరి పయనించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోరాటంలో ఇది సాధించడానికి పోరాటం చేసిన మొత్తం అమరావతి రైతులందరికీ, న్యాయవాదులకి, న్యాయమూర్తులందరికీ నేను నా తరపున మరి కృతజ్ఞతలు